మోడీ అంటే దేశవ్యాప్తంగా మాత్రం ఒక అభిమానం పెంచుకోగలిగారు. గతంలో భారతీయ జనతా పార్టీకి రానంతటి అభిమానం వాజ్పేయికి వచ్చింది. వాజ్పేయికి రానంతటి అభిమానం మోడీకి వచ్చింది. ఇది ఆయన సాధించిన ఘనత. నేను కాశీలో ఈ మొన్న 24 నెలలను 29 దాకా అక్కడంతా తిరిగినటువంటి సందర్భంలో వివిధ రాష్ట్రాల వాళ్ళు అక్కడ కనబడ్డప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల మీద కంటే కూడా ఎక్కువగా మోడీ మీద అభిమానాన్ని చూపెడుతున్నారు మాట్లాడడంలో. అయితే అందరూ అక్కడ వాళ్ళు వచ్చేస్తారంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి మోడీ నచ్చి ఉండొచ్చు. అది పక్కన పెడితే బేసిక్గా మోడీ అంటే అభిమానం ఆయా రాష్ట్రాలు గెలిచేస్తారన్నటువంటి పాయింట్ అయితే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కానీ పత్రికలు తిరగేస్తుంటే మాత్రం అయిపోయింది మోడీ పని, ఇంకా 10 ఏళ్ళు అయ్యేటప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చేసింది, కూటమి వచ్చేస్తుంది, ఐఎన్డీఏ కూటమి వచ్చేస్తుంది అన్నటువంటి ప్రచారం మాత్రం నడుస్తుంది. ఈ రెండింటిలో ఏది వాస్తవం అన్నటువంటిది తెలియాల్సింది మాత్రం రేపు 4వ తారీఖు. ఈలోపు ఎవరి లెక్కలు వాళ్ళవైతే కొనసాగుతున్నాయి. ప్రచారం బాగా డామినేట్ చేసిందా, మోడీ మీద అభిమానం డామినేట్ చేసిందా తేలాల్సి ఉంది.